జై గురుదేవ దత్త. దత్త సాంప్రదాయంలో శ్రీ దత్తానుగ్రహం పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఔదుంబర దీక్ష, రెండవది అనఘాష్టమి వ్రతం. ఈ ఔదుంబర దీక్ష అనేది కలియుగంలో సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారే 15వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన మరాఠీ వాగ్గేయకారుడైన స్వామి ఏకనాథ్ వారికి ప్రత్యక్షంగా దర్శనాన్నిచ్చి ఉపదేశించిన విధానం. ఈ స్వామి ఏకనాథ్ జన్మతః బ్రాహ్మణుడు, అలాగే అనునిత్యము దత్తునితో ప్రత్యక్షంగా మాట్లాడే మహాయోగి అయిన జనార్దన స్వామి యొక్క శిష్యుడు. దత్త సాంప్రదాయ ప్రవర్తకుడు అయిన శ్రీ జనార్దన స్వామి వారి దగ్గర దత్త మంత్రాన్ని ఉపదేశం పొంది త్రికరణ శుద్ధిగా చేసిన జపతపాల వల్ల, ఆయన యొక్క గురుభక్తి వల్ల, అలాగే ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా దత్తుని యందు విశ్వాసము కోల్పోకుండా చేసిన దృఢ భక్తి ప్రపత్తులకు మించి సాక్షాత్తు దత్త భగవానుడు ఈయనకి దర్శనమిచ్చారు. ఇచ్చి ఔదుంబర దీక్ష విధానాన్ని వ్యాప్తి చేయమని, అలాగే ఆ సమయంలో విఠోబా అంటే పాండురంగ విఠలుడి రూపంలో తనని కీర్తించమని చెప్పి రచనలు చేయమని చెప్పి ఆదేశించారు. ఇలా దత్తస్వామి యొక్క ఆదేశంతో స్వామి ఏకనాథ్ వారు అనేకమైన విఠలుడి మీద అభంగాలు, అలాగే తన జీవిత కాలం మొత్తంలో 300కు పైగా అనేక రకాల సంస్కృత గ్రంథాలకి మరాఠీ భాషలో భాష్యాలవి రచించారు. చివరికి జీవ సమాధిని పొంది దత్తుడిని చేరుకున్నారు. ఈ ఔదుంబర దీక్ష వల్ల విశేషమైన దత్తానుగ్రహం కలుగుతుంది. సకల గ్రహ పీడలు అరిష్టాలు తొలగుతాయి. అలాగే అపారమైన దత్తానుగ్రహం కూడా కలుగుతుంది. త్రిగుణాత్మక త్రైమూర్తి దత్తాహాజాణ అని అంటూ సంత ఏకనాథ స్వామి వారు దత్తుడిని కీర్తిస్తూ ఒక హారతి పాటని రచించడం జరిగింది. ఇది ఎంతో విశేషమైన ప్రాచుర్యం పొందింది. మరి దత్తుని యొక్క ఆదేశంతో మరాఠీ భాషలో ఉన్న ఈ హారతి కీర్తనని నేను తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. త్వరలోనే అది కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను. మరొక వీడియోలో ఔదుంబర దీక్ష ఎలా చేయాలన్నది నేను మీకు తెలియజేస్తాను. జై గురుదేవ దత్త.